హల్లెలూయా 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 ఇది సమయం ఓ మేరు మన్నా సమయం ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా వాక్య వాగ్దాన సమయం ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవుని మహాకృప చేత అందరూ క్షేమమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పవాడు కదా, ఆయన మంచి దేవుడు కదా, గొప్ప కార్యాలు చేసే దేవుడు కదా. అందుకే మనం ఈ రోజున సజీవులుగా ఉన్నామండి. సజీవుడైన దేవుని యొక్క కృపలో ఉన్నాం కాబట్టి మనం సజీవులుగా ఉన్నాం. సజీవులే దేవుని స్తుతించగలరు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. ప్రియులారా, యోహాను సువార్తలో 13వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు మనతో ఇలా మాట్లాడుతున్నాడు. యేసు తన వారిని అంతము వరకు ప్రేమించెను అన్నమాట కనబడతా ఉంది. ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 13:1 హీ లవ్డ్ దెమ్ టు ద ఎండ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో ఆయన ప్రేమను అనుభవిస్తూ ఇతరులకు కూడా ఈ మాటలు పంచిపెట్టండి. సరే చూద్దాం. చూడండి, యేసు జీవితం అంతా కూడా ప్రేమ ప్రదర్శనయేనండి. ఈ లోకానికి రావడమే మన పైన అధికమైన ప్రేమను చూపించాడండి, మన పైన కనికరాన్ని ఉంచాడండి. అలాంటి దేవుడు తన వారిని అంతము వరకు ప్రేమించునని వ్రాయబడి ఉండడం విశేషమండి. ఈ 13వ అధ్యాయం 1వ వచనంలోనే యేసయ్య తన వారిని అంతము వరకు ప్రేమించాడండి. తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలను, తన జనులందరినీ కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు ఎంతో చక్కగా మనకి ప్రభు వివరించినట్లుగా తన జీవితం ద్వారా మనం చూడగలుగుతామండి. ఆయన ఎంతగా ప్రేమించారంటే ప్రాణం పెట్టినంతగా నన్ను ప్రేమించారండి. ఆ కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు యాగమయ్యారు అని చెప్పి, బలి యాగమయ్యారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కాబట్టి ఆయన ప్రేమ పొడవు, లోతు, ఎత్తు ఎంతో మనం లెక్క కట్టలేమండి. అంటే ఇక్కడ మనం చూస్తే తన వారిని అంతము వరకు ప్రేమించానంటే అర్థం ఏమిటో తెలుసా? కింద వచ్చిన భాగంలో ఉంటుంది, సంపూర్ణంగా ప్రేమించాడండి. ఆ ప్రేమలో ఎక్కడా కూడా మరి వేరే భావన ఏమీ కూడా లేదు. సంపూర్ణంగా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. అన్ని ఏరియాస్లోనూ దేవుడు నేను ప్రేమించాడన్న సంగతిని మర్చిపోవద్దు ప్రియులారా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన ప్రేమ యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ 3వ అధ్యాయం 18వ వచనం మధ్య భాగం నుంచి చూస్తే, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి మరి పౌలు భక్తుడు సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. పిల్లరా, మరి చూశారు కదా, ప్రభువు మనలను అంతము వరకు ప్రేమించాడు. అయితే ఆ ప్రేమ యొక్క గొప్పతనాన్ని నీవు నేను ఎరగాలని చెప్పి మరి దైవజనుడైన అపోస్తులైన పౌలు సంఘానికి, ఎఫెసు సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఈ రోజున నీకు నాకు ఈ మాటలు వర్తిస్తాయన్న సంగతిని మర్చిపోవద్దు. ఆయన సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ఆయన యందు వేరు పారి స్థిరపడి మనం ఆయన ప్రేమ యొక్క పొడుగు, వెడల్పు, ఎత్తు ఎంతో తెలుసుకోవాలని చెప్పి మన కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. ప్రియ దేవుని బిడ్డ, మరి దేవుని ప్రేమను పూర్తిగా ఎరిగావా? ఆయన ప్రేమ యొక్క మరి విలువ ఎంతో ఎరిగావా? ఎంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడో నువ్వు గ్రహించావా? ప్రభు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను సంపూర్ణంగా ప్రేమిస్తూ ఉన్నాను. ఆయన ప్రేమలో ఎక్కడా కూడా భేదమే లేదు అండి. మన ప్రేమలో ఎంత భేదం ఉంటుంది ఒకసారి ఆలోచించేయండి. ఒకరినొకలాగా ప్రేమిస్తూ ఉంటాము పిల్లరా. ఈ లోక సంబంధమైన ప్రేమలు ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు.
కానీ ప్రభువు ప్రేమ అంతము వరకు ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది. విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ, ఎడతెగని ప్రేమను దేవుడు నీ పట్ల నా పట్ల చూపిస్తూ ఉన్నాడండి. శాశ్వతమైన ప్రేమతో నేను నన్ను ప్రేమిస్తున్నానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రేమ కరువయ్యి, ఆదరణ కరువయ్యి బ్రతుకుచూ ఉన్న నీ జీవితంలో చీకు చింత ఎందుకు? ప్రభు చెంతకురా, అప్పుడు ప్రభు నిన్ను అంతం వరకు ప్రేమిస్తున్నాడన్న సంగతి అర్థమవుతుంది. ఈ దేవుని బిడ్డలారా, ఎవ్వరూ నన్ను ప్రేమించట్లేదని నువ్వేమీ చింతించొద్దు. యేసయ్య నిన్ను అంతము వరకు సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడన్న సంగతి ఎరిగి ఆయన ప్రేమలో వేరు పారి స్థిరపడి జీవించు. అద్భుతమైన ఆనందం, ఆశీర్వాదం నీ సొంతమవుతుంది. అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరి బ్రతుకులలో అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఇది నా బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీ జీవితంలో ప్రసాదించి ఆశీర్వదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండంలో 23వ అధ్యాయం 22వ వచనం, నీ విరోధులకు విరోధినయందును. అద్భుతమైన వాగ్దానం ప్రభు ఇస్తున్నారు. ఈ నూతన సంవత్సరంలో ఇప్పటి వరకు ఎంతో మంది విరోధులు ఉండొచ్చు. అయితే దేవుడు నీ విరోధులకు విరోధిగా ఉండి నేను జయాన్ని అనుగ్రహిస్తాడు, నీ శత్రువులు నాకు దొరుకుతాడు. కాబట్టి నువ్వేం భయపడవద్దు, నూతనమైన దీవెనలు పొందుకో. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధురానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడిగా మా బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్వదించండి. మీ రెక్కల చాటును బిడ్డలను భద్రం చేయండి. మీ సన్నిధి కాంతి ఉదయింప చేయండి ప్రభా. అవును తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. అంతము వరకు ప్రేమించిన దేవుడు, నీ వంటి వారు ఎవరున్నారు? నీలా ప్రేమించేవారు ఎవరున్నారు నాయన? ఈ లోకంలో ఎవరు లేరు ప్రభా. అంటూనే ఉన్నారు కానీ ప్రభా ఆచరణలో చూపని వారు ఉన్నారు నాయన. నువ్వు రావడమే ఈ లోకానికి ప్రభా, పరమ నుండి ఆయన భూమికి దిగి వచ్చి ప్రభా ఆయన అతని నీ ప్రేమను ప్రదర్శించడం కోసమే నువ్వు ఈ లోకానికి వచ్చావు. అగాపే ప్రేమతో మమ్మల్ని తృప్తిపరిచి నాయన నీ ప్రేమను మాడల స్థిరపరచమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. నీ వంటి ప్రేమని లోకంలో మేము కూడా చూపించే భాగ్యం, అటు జ్ఞానం అనుగ్రహించండి దేవా. నీ ప్రేమలో వేరు పారి స్థిరపడే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని నీ వాగ్దానం మా బిడ్డలందరి పట్ల నెరవేర్చి కృప చూపించండి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి విషయంలోనూ మీరు మాకు తోడుగా ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పన్నుల, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సహాయం అనుగ్రహించండి నాయనా. ఈ దినంలో ఇంకా ఎవరైనా చీకులు, చింతలు, వ్యాధులు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే ప్రభు విడిపించండి. ప్రపంచ దేశాల్లో యుద్ధ వాతావరణ సంస్ఫోటన సహాయం చేయండి. వాతావరణ పరిస్థితుల్లో నెమ్మది దయచేయండి ప్రభా. మెట్టుకు నీ కోపము రేపక తండ్రి నాయన నీ సన్నిధిలో విధేయులమే బ్రతుకున్నట్లుగా ప్రభా ప్రజలందరికీ నేర్పించి మహిమ పొందుకోమని దేవా నీ సన్నిధిలో ప్రభా మీరే మాకు పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యంను, గౌరవ ప్రభావములతో మమ్మల్ని నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు.